మొన్నటి 5 రాష్ట్రాల ఎలక్షన్లల్లా 3 రాష్ట్రాలల్ల గెలిచే వరకు వచ్చే ఓట్ల నాటికి ఎట్లనన్నా చేసి తెలంగాణలో కూడా పవర్ దక్కించుకోవాలని చూస్తుంది సెంట్రల్లో పవర్లున్న పువ్వు పార్టీ. అందుకే ఏం చేస్తే ఇక్కడి ఓటర్లను కమలం పార్టీ దిక్కు కండ్లు మలపొచ్చు అని మస్తు తీర్ల మాస్టర్ ప్లాన్లు వేస్తుంది. ఇంకో దిక్కు గిసొంటి ప్లాన్లకు తూట్లు ఓడిస్తట్టు కొందరు లీడర్లు ఇంటోళ్ళ కేసుల ముచ్చట్లు చెప్పి బీజేపీ పెబ్బలకు బీపీలు తెప్పిస్తున్నాయట. దాంతోనిగో ఈ తీరు ఆలోచనలు చేసుకుంటా మినిస్టర్ పోస్టుల ముచ్చట ముంగటేసుకున్నారంట టాకు మరి. ఈ నడుమ స్టేట్ క్యాబినెట్ విరగబోతున్నది, మంత్రుల నెంబర్ విరగబోతుంది అనే ముచ్చట్ల కంటే సెంట్రల్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ మీదనే మస్తు ముచ్చట్లు వస్తున్నాయి. తెలంగాణకెళ్ళి మంత్రి పదవులున్న ఓ బీజేపీ లీడర్ను ఆయన పేరెందుకు గనిగా మళ్ళీ అదో పంచాది. అయితే ఆయన ఇంటోల మీద కేసులు చేయంగా నెగిటివిటీ వచ్చే వరకల్లా నెత్తినొప్పాయి ఆయన మినిస్టర్ పోస్టులకి వెళ్ళి తప్పించి ఇక్కడ బీజేపీ ఎంపీలలో ఒకళ్ళు నా కుర్చీలో ఊలబడేస్తారని వస్తున్నది. మరి ఏం తక్కువ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా బీజేపీకి వెళ్ళి, అలా ఏరి కోరి ఇద్దరికి ఇస్తారు కావచ్చు. ఆయనతో ఒకరికి ఇస్తే ఒకరితో పంచాదే కదా. అసలుకే కమలం పార్టీలో కయ్యాలు ఎక్కువ అన్న పేరు ఉండనే ఉండే. ఇద్దరికి ఇస్తే లొల్లు ఉండదు అని మోడీ టీం ఆలోచన చేస్తుంది అని అంటే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్గో ఇద్దరి పేరే ఒక్క తిరిగి వస్తుందంట ఆకు. ఇద్దరు బీసీ సామాజిక వర్గం అవడే ఎందుకు పెద్ద కారణమట. వీళ్ళిద్దరిని క్యాబినెట్ లో తీసుకుంటే ఇటు ముదిరాజు అటు మున్నూరు కాపు ఇద్దరి సామాజిక వర్గాలకెళ్ళి సపోర్ట్ వస్తుంది. ఊ పార్టీ ఇంకింత ఎగురు పెట్టేందుకు ఆసరైతుందని ఆశపడుతుందట హైకమాండ్. అప్పట్లో బీజేపీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ మీద కూడా ఈటల చానే ఆశలు పెట్టుకుందని వచ్చింది. కార్ పార్టీలో కేసీఆర్ తోనే కయ్యం పెట్టుకొని వచ్చింది కాబట్టి కమలం పార్టీకి వెళ్ళి పెద్ద పోస్టే ఇస్తాము, ఏం రంది పడకొని హైకమాండ్కి వెళ్ళి ఇదివరకే ఈటలకు మాట ఇచ్చారని కూడా వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ లో జాగిస్తే కలిసి వస్తుంది అన్న ప్లాన్ లో బీజేపీ ఢిల్లీ లీడర్లు కూడా రని వస్తుంది. మరి ఒక్కరిని తీసేసి ఇద్దరికి పోస్టులు ఇచ్చే ముచ్చట మీద ఏం తేలుతుందనేది రేపు చూడాలిగా.